టాలీవుడ్లో పవర్ స్టార్, జన సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలు. ఈ విజయాల వెనక అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, వీరోచిత పోరాటాలు మనకు కనిపిస్తాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలియజేశారు. ఎవరెవరు ఏమన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగున సామాన్యుడి పక్షం, అణువణువున సామాజిక స్పృహ, మాటల్లో పదును, చేతల్లో చేవ, జన సైన్యానికి ధైర్యం, మాటలకి కట్టుబడే తత్వం, రాజకీయాల్లో విలువలకు పట్టం, స్పందించే హృదయం, అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువనేలేది అని తెలియజేస్తూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చూశారు కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన యొక్క నిబద్ధత, రాజకీయ విలువల గురించి ముఖ్యంగా మాట్లాడారు. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కోట్ చేసినటువంటి వర్డ్స్ని మనం చూసినట్టయితే, ఒక మిత్రుడు అంటే మంచి ఫ్రెండ్ ఎలా ఉంటాడు అనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా క్రమశిక్షణ, మాటకు కట్టుబడి ఉండేటువంటి మనస్తత్వం. మనం ఇప్పుడు చూసినట్టయితే రాజకీయాల్లో వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఆ యొక్క రిలేషన్స్ ఉంటాయి. కానీ ఆయనకి ఇచ్చిన మాటను, ఏ రోజైతే రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో ఆ మాటకి కట్టుబడి ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావడానికి మూల కారణమయ్యారు. అలానే మోడీ గారి చేత కూడా ప్రశంసలు పొందారు. చలనచిత్ర రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. ఇక చిరంజీవి మాటకొస్తే, చిరంజీవి తమ్ముణ్ణి కళ్యాణ్ బాబు అంటూ ప్రస్తావించారు. దాన్ని బట్టే మనం అర్థమవుతుంది, దేశానికి రాజైనా కూడా తల్లికి కొడుకే అన్నట్లుగా చిరంజీవి తమ్ముణ్ణి తన యొక్క అసలు పేరైనటువంటి కళ్యాణ్ బాబు అనే పేరు ప్రస్తావిస్తూ ఆశీర్వదించడం జరిగింది. అల్లు అర్జున్ హార్ట్ ఫెల్ట్ బర్త్డే విషెస్ టు అ పవర్ స్టార్ అండ్ డెప్యూటీ సీఎం. అల్లు అర్జున్ షార్ట్లో ఇచ్చినప్పటికి కూడా ఈగోస్కు పోకుండా, గతంలో కొన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికి కూడా, అలానే ఫ్యాన్స్ మధ్యలో కూడా చాలా రకాలటువంటి వైరుధ్యమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికి కూడా అల్లు అర్జున్ కూడా ఈసారి పవన్ కళ్యాణ్కి విషయం చెప్పడం కూడా ఇక్కడ ఒక మనం సందర్భంగా చెప్పుకోవచ్చు. సాయి ధరమ్ తేజ్ నాకు పట్టుదల నేర్పించి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నా గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ మామా. మేనల్లుడు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ ఎప్పుడు గురువులాగా భావిస్తూ ఉంటాడు. ఆ విధంగానే తన మామకి ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇది పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు ప్రముఖులు తెలియజేసినటువంటి విషయస్. ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.